ఇక సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్ తగిలింది. పోసానిపై పీటీ వారెంట్ దాఖలు చేశారు గుంటూరు సిఐడి పోలీసులు. దీంతో వర్చువల్ హాజరును కోర్టు రిజెక్ట్ చేసింది. అయితే మరోవైపు గుంటూరు సిఐడి పోలీసులు దాఖలు చేసిన పీటీ వారెంట్ పై పోసాని హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇక సిఐడి పోలీసులు దాఖలు చేసిన పీటీ వారెంట్ ను క్వాష్ చేయాలని పోసాని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే కాసేపట్లో పోసాని పిటిషన్ పై హైకోర్టు విచారించనుంది. గతంలో పోసాని కృష్ణమురళి సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన పోసానికి నిన్న కర్నూలు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 20,000 పూచికత్తు, 2 జామీనుతో కోర్టు బెయిల్ ఇచ్చింది. అంతకుముందు రోజే నర్సరావుపేట జిల్లా కోర్టు కూడా బెయిల్ ఇవ్వడంతో నేడు ఆయన జైలు నుంచి విడుదలవుతారని అందరూ భావించారు. ఈ సమయంలోనే గుంటూరు సిఐడి పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మధు, సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి అయితే బిగ్ షాక్ తగిలింది అన్నట్టు తెలుస్తోంది. సో మొత్తానికి పోసానిపై అయితే పీటీ వారెంట్ కూడా దాఖలు చేశారు గుంటూరు సిఐడి పోలీసులు. మొత్తానికి సస్పెన్షన్ ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కర్నూలు జైల్లో ఉండడం జరిగింది. కర్నూలు జైలు నుంచి ఈ రోజు విడుదలవుతారని అందరూ ఊహించారు. అయితే సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేయడం జరిగింది. గుంటూరు నుంచి గుంటూరులో ఒక కేసు విషయమై కర్నూలుకు చేరుకొని పీటీ వారెంట్ వేసి పోసాని కృష్ణమురళిని గుంటూరు కూడా తరలించడం కూడా జరిగింది. అయితే పోసాని కృష్ణమురళి తరఫున న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ లో ఒక పిటిషన్ కూడా వేయడం కూడా జరిగింది. క్రాష్ చేయాలని చెప్పేసి కూడా అడగడం కూడా జరిగింది. దీన్ని పూర్తిగా హైకోర్టు వ్యతిరేకించిన పరిస్థితి అయితే ఉంది. పోసాని కృష్ణమురళి ఏదైతే పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ కేసులో ఆదోని పోలీసులు కర్నూలు జైల్లో తీసుకురావడం కూడా జరిగింది. దాంట్లో పూర్తిగా బెయిల్ ఇవ్వడంతో ఆ బెయిల్ వస్తుంది, ఈ రోజు బయటకు వస్తా అని అందరూ ఊహించిన విధంగానే సిఐడి పోలీసులు గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి పీటీ వారెంట్ లో గుంటూరుకు తీసుకెళ్లడం కూడా జరిగింది. అయితే ఈ గుంటూరు పోలీసులు ఏదైతే సిఐడి కేసు నమోదు చేశారో దానిపైన కూడా హైకోర్టులో కూడా పోసాని తరపు న్యాయవాదులు పిటిషన్ వేయడం కూడా జరిగింది. దానికి పూర్తిగా హైకోర్టు వ్యతిరేకించింది. కస్టడీ పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సిందే అని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సంజన. రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.